ఈ వీడియోలో వచ్చేసి నిన్న నాగవంశీ గారు ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో ఎన్టీఆర్ టాపిక్ అయితే చాలా విషయాల్లో తీసుకొని వచ్చాడు. అసలు తను ఇచ్చిన అప్డేట్స్ ఏంటి, గాడ్ ఆఫ్ వార్ గురించి ఏం మాట్లాడాడు, అలాగే ఎన్టీఆర్ నెల్సన్ గురించి ఏం మాట్లాడాడు, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా వీడియో చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాటర్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి నాగవంశీ గారు ఎన్టీఆర్ నెల్సన్ ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. ఈ ప్రాజెక్ట్ డెఫినెట్గా ఉంటుంది, అది వాళ్ళ షెడ్యూల్స్ బట్టి ఏ గ్యాప్లో ఉంటుందో తెలియదు కానీ డెఫినెట్గా ఉంటుందని చెప్పి ఇంకోసారి అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. ప్రస్తుతం వచ్చేసి మన నెల్సన్ డైరెక్టర్ వచ్చేసి అయితే జైలర్ 2 అయితే తీస్తున్నాడు. దాని తర్వాత కమల్ హాసన్ అలాగే రజనీకాంత్తో ఇంకో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ అయితే ఉంది, అది కూడా తీయొచ్చు. ఈలోగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇటు గాడ్ ఆఫ్ వార్ కానీ లేకుంటే డ్రాగన్ కానీ ఈ ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఈ కంప్లీట్ అయ్యేలోగా ఆ ప్రాజెక్ట్ అక్కడ కూడా కంప్లీట్ అయ్యి ఆ షెడ్యూల్ గ్యాప్లో ఎక్కడ దగ్గర వీళ్ళైతే మూవీ చెయ్యొచ్చు అని చెప్పి అయితే నాగవంశీ గారు అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో తన ప్రొడక్షన్ హౌస్లో నాగవంశీతో ఆల్రెడీ మన నెల్సన్కి అడ్వాన్స్ ఇచ్చేసాడు కాబట్టి తీస్తే జూనియర్ ఎన్టీఆర్ గారితో తీస్తాను తప్ప మరి ఇంక ఏ యాక్టర్తో తీయను అని చెప్పి అయితే గట్టిగా అయితే చెప్పేశాడని చెప్పాలి. సో చాలామంది డౌట్స్ ఉన్నాయి, ఈ మధ్య సూర్యతో కూడా తీస్తాడని చెప్పి అయితే కొంచెం గాసిప్స్ అయితే వచ్చాయి ఆ నాగవంశీ గారు అలాగే నెల్సన్ ప్రాజెక్టు. బట్ ఇప్పుడు అవన్నీ కన్ఫర్మ్ కాదని తెలిసింది. నాగవంశీ నెల్సన్ జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రాజెక్ట్ డెఫినెట్గా అయితే ఉంటుంది. మరి ఏ టైంలో ఉంటుంది అనేది బట్టి వాళ్ళ షెడ్యూల్స్ బట్టి అయితే తెలుస్తుంది. మరి చూద్దాం ఎప్పుడు ఉంటుంది అనేది అయితే. అండ్ ఇంకొక అప్డేట్ కూడా ఉంది, ఇది అన్అఫిషియల్గా వచ్చిందనే చెప్పాలి. ఈ అప్డేట్లో వచ్చేసి కొత్తగా అఖిల్ మూవీ అయితే నెలనైతే రిలీజ్ అయితే అవ్వబోతుంది. ఈ మూవీలో ఒక స్టార్ హీరో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాడు అని చెప్పి నాగవంశీ అయితే అన్నాడు. 2 days బ్యాక్ ఒక గాసిప్స్ కూడా వచ్చాయి, జూనియర్ ఎన్టీఆర్ గారు నెలైన్ మూవీలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అని చెప్పి అయితే వినిపించాయి, బాగా వార్తలు అయితే వచ్చాయి. మరి రెండింటిని లింక్ చేస్తే డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు నెలైన్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అని చెప్పి అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. అప్పటిగా ఇంటర్వ్యూలో తను ఒక నాగార్జున గారితో స్టార్టింగ్ వాయిస్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. బట్ మూవీలో ఒక స్టార్ హీరో, ఒక పెద్ద హీరో వాయిస్ ఓవర్ అయితే ఉంటుందని చెప్పి నాగవంశీ గారు అయితే అంటున్నారు. హీరో పేరు అయితే రివీల్ అయితే చేయలేదు, బట్ అందరు డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ గారిదే అని చెప్పి అయితే కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. మరి ఒకవేళ నెలిన్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఉంటే మాత్రం ఫ్యాన్స్ పండగానే చెప్పాలి. మరి మీరేమంటారు దీని మీద? నాగవంశీ గారు నిజం చెప్పినట్లు నెలిన్ వాయిస్ ఓవర్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటుందంటారా ఉండదంటారా? కింద కామెంట్ అయితే చేయండి. ఈ రోజుల్లో హీరోలు అందరూ అంత నేరో మైండెడ్ గా లేరని చెప్పి నాగవంశీ గారు అయితే అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ గా మీరైతే ఇండస్ట్రీలో ఉన్నారు కదా, తన ఫ్యాన్ అని చెప్పుకుంటున్నారు కదా, మరి వేరే హీరో అదే వేరే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి అడిగితే తను ఇలా అయితే అనడమే జరిగింది. ఈ రోజుల్లో హీరోలు ఎవరు నేరో మైండెడ్గా అయితే లేరు, అంత ప్రతి ఒక్కదాన్ని పట్టించుకొని వేరే హీరో ఫ్యానీడు అని చెప్పి మూవీ చేయకుండా ఉండడం అలాంటివి ఏం లేవు. ఈరోజు అందరు కూడా కలిసికట్టుగా ఉంటున్నారని చెప్పి నాగవంశీ గారు అయితే అన్నారు. సో ఇది మేజర్ 3 అప్డేట్స్ అయితే ఇచ్చాడు. అండ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు తను ఎప్పుడు తిడుతుంటాడని చెప్పి కూడా అయితే అన్నాడు. ఈ 4 అప్డేట్స్ అయితే ఈరోజు అయితే నాగవంశీ గారు ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది. సో మనకైతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు నెలన్ ప్రాజెక్టులో జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్. అండ్ అలాగే గాడ్ ఆఫ్ వార్ గురించి ఫైనల్గా ఇంకొక మాట చెప్పాడు, ఇప్పట్లో నాకు గాడ్ ఆఫ్ వార్ గురించి ఏమని అడగకండి అని చెప్పి అన్నాడు. ఇది నిజమే కదా, గాడ్ ఆఫ్ వార్ గురించి తనని ఎందుకు అడుగుతున్నారు, తనకు మూవీకి సంబంధమే లేదని చెప్పాలి. ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి ఆరిక ఆశని, చిన్నబాబు గారి ప్రొడ్యూసర్, నాగవంశీ కాదు. సో ఇది అప్డేట్ వచ్చింది. మరి మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే